ఈ విధంగానే మీ ఫ్యామిలీ నుంచి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు గనక మాట్లాడుంటే మీ సమస్యకి ఎప్పుడూ నేను పరిష్కారం చూపించేదాన్ని. అదీగాక మున్సిపల్ కమిషనర్ గా నాకు కొన్ని అధికారాలున్నాయి. వాటితో నేను అవసరమైన వాళ్ళకి ట్యాక్స్ మాఫీ చేయగలను. మీ ట్యాక్స్ మాఫీ చేస్తాను, కానీ నాదొక షరతు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి సంవత్సరం ఈ సిటీలో ఆడవాళ్ల ఆటల పోటీలు జరుగుతాయి. ఈ సంవత్సరం మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఈ ఆటల పోటీల్లో పాల్గొనాలి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గనక ఈ పోటీల్లో గెలిచినట్టయితే మీరు కట్టాల్సిన మొత్తం ట్యాక్స్ ని నేను మాఫీ చేస్తాను. కుదరదు. మేము ఈ ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేయలేం. అయినా కూడా అలాంటి రూల్స్ ఏం లేవు. అలా రూల్స్ అనేవి ఎక్కడా లేవు. ఆ మాట కూడా నిజమే. కానీ మీరు ఇంకొక నిజాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీ కుటుంబం ట్యాక్స్ రూల్స్ ని అతిక్రమించారు అని. మీరు ఒక పని చేయండి, ట్యాక్స్ అయినా కట్టేయండి, లేదా ఆటల పోటీలో గెలవండి. నిర్ణయం ఏదైనా సరే, అది పూర్తిగా మీ ఇష్టం. అర్థమైంది. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఈ ఆటల పోటీలో ఆడండి అంటూ మీరు మాతో ఆడుకుంటున్నారు, మా కుటుంబంతో ఆడుకుంటున్నారు. అది కూడా కేవలం ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం. అలాగే కానివ్వండి, మీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసం మేమందరం ఈ ఆటల పోటీలో పాల్గొంటాం. తప్పకుండా పాల్గొంటాం. నమస్తే. ఇకనైనా బయటికి రా. ఎంతసేపు అని అక్కడ దాక్కుని ఉంటావు? అరే, నీకు తిరుగులేదు కస్తూరి. స్నేహితురాలు అంటే నువ్వే అనుకో. ఈ రోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కొంచెం కూడా మారలేదనుకో. చిన్నప్పుడు కూడా నువ్వు ఇంతే పట్టుబడితే వదిలిపెట్టవనుకో. ఏదైనా పూర్తి కాకుండా మధ్యలో వదలవు కదా. ఆర్తి, ఇది చాలా చిన్న విషయం. నీ సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. చిన్ననాటి మన స్నేహం కన్నా ఏది ఎక్కువ కాదు. కస్తూరి, నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కావటం లేదనుకో. నిజంగా నువ్వు వచ్చాకే నాకు మహర్దశ పట్టిందనుకో. నీకు తెలీదు కస్తూరి, ఇప్పటికీ వీళ్ళు ఎన్నోసార్లు నన్ను వీధి మొత్తంలో తలెత్తుకోకుండా చేశారు తెలుసా. నన్ను ఒక ఈకలాగా తీసి పారేస్తారు. ఆ లవ్లీ ఉంది కదా, లవ్లీ, మా చెల్లెలు అస్మిత చాలా అమాయకురాలు. తన మెడలో పడాల్సిన మంగళసూత్రం లాక్కొని ఆ అడవిలో నుంచి వచ్చిన కమల మెడలో వేసింది తెలుసా. జరిగిపోయింది వదిలే ఆర్తి. మనం ఇకపై ఏం చేయాలో అది ఆలోచించు. అవన్నీ ముందే ఆలోచించాను. నీ సహాయంతో వాళ్ళందరికీ ఎలాంటి గతి పట్టిస్తానో చూస్తుండు. ఆ కౌసల్య 5 కోడళ్ళకి లోపలే ఒకరంటే ఒకరికి పడట్లేదు తెలుసా. ఇప్పుడు నువ్వు చూస్తుండు. ఈ ఆటల పోటీలు అడ్డు పెట్టుకుని నేను వాళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేసి భగ్గుమని ఎలా చేస్తాను. ఆ తర్వాత ఆ కౌసల్య 5 కోడళ్ళు చివరికి ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి కూడా ఇష్టపడరా. నువ్వెంత పని చేసావు లవ్లీ. అంత పెద్ద ఆటల పోటీల్లో పాల్గొంటానని నువ్వెందుకు ఒప్పుకున్నావు? అయినా మనం ఈ పోటీలో ఎలా గెలుస్తాం చెప్పు. అత్తయ్య గారు, ఆ మున్సిపల్ ఆఫీసర్ చాలా తెలివైంది. తను కావాలని ఇదంతా చేస్తుంది. అయినా ఆ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేయడం తప్ప మన దగ్గర ఇంకా వేరే మార్గం లేదు. అది సరే కానీ లవ్లీ, అత్తయ్య, మీరు కంగారు పడకండి. మనందరం నిజాయితీగా న్యాయంగా పోరాడదాం. తన ఆడే ఆటలో తన్నే ఓడించి తీరుతాం. మనం ఈ ఆటలో పాల్గొనకపోతే మనం పెనాల్టీ కింద మొత్తం 8.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. మనం ఎవరికన్నా తక్కువ కావని వాళ్ళని ఓడించి నిరూపిద్దాం. ఆటలో ఉన్న ఏజెంట్ అయినా గెలవాలంటే ఆ జట్టులో ఉన్న వాళ్ళందరికీ ఒకరి మీద ఒకరికి పూర్తిగా నమ్మకం ఉండాలి. ఆ జట్టులో ఐకమత్యం ఉండాలి. నాకెందుకో మీలో ఐకమత్యం లేదనిపిస్తోంది. బామ్మగారు, మీరన్నది నిజమే. మాకు చిన్న చిన్న విషయాల్లో చిన్న గొడవలున్నాయి, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ రోజు వరకు మన కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా సరే మేమందరం ఒక్కటే దాన్ని ఎదుర్కొన్నాం. ఈసారి కూడా మేము అలాగే చేస్తాం. మీరు చూస్తూ ఉండండి. మన కుటుంబానికి మేలు జరగడం కోసం మేమందరం ఒక్కటే ఈ పోటీలో గెలిచి తీరుతాం. అవునత్తయ్య. అవునత్తయ్య. అత్తయ్య, ప్లీజ్ నా మాట విని ఒప్పుకోండి. మన ట్యాక్స్ మాఫీ అవ్వాలంటే మనం ఈ ఆటల పోటీలో పార్టిసిపేట్ చేయాలి, గెలిచి తీరాలి. ఏంటి? అవును. తను అలాంటి షరతు పెట్టడం చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు పెట్టే అడ్వాన్స్ షరతులు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మేమందరం కలిసి మొత్తం 8.5 లక్షలు ఏర్పాటు చేస్తాం. నిజానికి
ట్యాక్స్ పే చేయడం మా బాధ్యత. దానికోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కష్టపడాల్సిన అవసరం లేదు. నిజమే. అయినా ఈ పోటీలో ఏ ఆటలుంటాయి? అవును లవ్లీ, ఇంతకీ మనం ఏ ఆటలాడాలి? గెలవాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి కదా. అక్కయ్య, వాటి గురించి నాకేం తెలీదు. ఆ? అవన్నీ మనకి ఆటల పోటీలు మొదలయ్యాకే తెలుస్తాయి. నువ్వేమీ తెలియకుండానే ఛాలెంజ్ చేసి వచ్చావా? నీకు తెలియకపోయినంత మాత్రాన ఏమైపోతుంది లవ్లీ? నేనున్నాను కదా చిన్నమ్మా. ఈ ఆటల పోటీలో ఏం జరుగుతుందో నేను వివరంగా చెప్తాను. నాకంతా తెలుసు. అలాగా? అక్కడ పోటీలో ఏం జరుగుతుంది? అరే, అది చెప్పడానికే కదా చిన్నమ్మ నేను ఇక్కడికి వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఈ ఆటల పోటీలో మొత్తం ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ రాబోతున్నారు తెలుసా? ఒక్కొక్క కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక జట్టుగా ఏర్పడతారు. ఎన్ని కుటుంబాలు వస్తే అన్ని జట్లు ఏర్పడతాయి. అన్ని జట్లు ఇంకొక జట్టుతో పోటీ పడతాయి. ఆ తర్వాత గెలిచిన జట్టు ఇంకో జట్టుతో పోటీ పడుతుంది. అలాగైతే దానర్థం మా ఇంటి 5 కోడళ్ళు ఒకే జట్టులో ఉంటారన్నమాట. అదే కదా బామ్మగారు నేను చెప్పేది. పోటీలో గెలవాలంటే మీ కోడళ్ళందరూ వాళ్ళ మధ్య ఉన్న గొడవలు మర్చిపోయి ఒకరితో ఒకరు కలిసిపోయి ఆడాల్సి వస్తుందన్నమాట. అలాగా? ఆ పోటీలు అలా జరుగుతాయా? నిజంగానే మాకు ఇదంతా తెలియనే తెలీదు. అందుకనే కదా నోరు చించుకుని ఇంతసేపు చెప్పింది. ఇక మీ కోడళ్ళందరూ ఆటల పోటీకి సిద్ధం కండి. పోటీలో ఎలాగైనా గెలవాలి కదా. చిన్నమ్మ గారు, ఇక మీ ఇంటి మానం, మర్యాద, గౌరవ, ప్రతిష్టలన్నీ మీ కోడళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, తెలిసిందా? అందరూ కలిసిపోయి ఒకే జట్టుగా ఆడండి, లేదంటే ఓడిపోతారు. ఇది మంచి అవకాశమే. ఈ పోటీలో గెలవడం కోసమైనా మా కోడళ్ళు మళ్ళీ కలిసిపోతారు. సరేనమ్మా, నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మీరందరూ ఈ ఆటల పోటీలలో ఖచ్చితంగా పాల్గొనండి. అదే చిన్నమ్మ గారంటే. థ్యాంక్స్ అత్తయ్య. మేము 5 కోడళ్ళం కలిసి రేపటి నుంచి ఆటల పోటీలకి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం. ప్రియా చూడు, ఇంతేనా? అది కాదక్కయ్య, దాది కదా. అమ్మ గౌరీ, ఏంటమ్మా ఇది? అమ్మ ప్రియా, నువ్వైనా తనకి చెప్పొచ్చు కదా. ఈ బాల్ తో ఆడాలి, కానివ్వండి. గోల్! గోల్! అయ్యో దేవుడా, మళ్ళీ కలగన్నాను. కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో, తను ఉదయాన్నే ఫ్లైట్ కి వెళ్ళాలన్నాడు. వెళ్ళిపోయి ఉంటాడేమో. భగవంతుడా, ఈ ఆటల పోటీలో పడి నేను అన్నీ మర్చిపోతున్నా. ఏమనుకొని ఉంటాడేమో. ముందు ప్రాక్టీస్ కి రెడీ అవుతాను. నేను అత్తయ్య గారికి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఒప్పించాను. ఏం జరుగుతుందో ఏంటో. ఈ 4 అక్కయ్యలు ఒక టీంలో కలిసి ఆడతారో లేదో. అక్కయ్య, మీరు చీరలు కట్టుకొచ్చారేంటి? ఈ డ్రెస్ లో ఎలా ప్రాక్టీస్ చేస్తారు? చూడు లవ్లీ, మేం చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. మేము ఈ ఆటలో పాల్గొంటాం. కానీ కానీ ఏంటి? మీరు గనక ఒకవేళ మీ నిర్ణయాన్ని మార్చుకున్నారా? లవ్లీ, లుక్ లవ్లీ, కమలా అక్కయ్య ఇంకా మీనాక్షి అక్కయ్యతో కలిసి ఒక టీమ్గా ఆడడం మాకు చాలా డిఫికల్ట్. వీ కాంట్ డూ దిస్. అవును లవ్లీ, వాళ్లతో ఆడడం మా వల్ల కాదు. అలా అంటారేంటక్క? మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు
మనందరం కలిసి ఒక టీమ్ గా ఎందుకు ఆడలేం? మీరు కూడా అలా అంటారేంటి? లవ్లీ దయచేసి మా మాట విను, చెప్తున్నాం కదా మా వల్ల కాదని. అక్క, మనం ఈ గేమ్స్ ఏదో సరదాగా ఆడలేదు. వచ్చిన ఆపద నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆడుతున్నాం. ఆ విషయం మాకు తెలుసు లవ్లీ. ఆ ఆటలాడడం తప్పనిసరి అయినప్పుడు నేను, ప్రియా ఇంకా నువ్వు కలిసి ఒక జట్టు అవుదాం. రైట్. నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకోకు. మాకు నీతో కలిసి ఆడడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ డోంట్ ఫర్గెట్, కమలా అక్కయ్య మీనాక్షి అక్కయ్యని కాంపిటీషన్ నుంచి దూరంగా ఉంచు. లేదు లవ్లీ, మా బాధ నీకు అసలు అర్థం కావడం లేదు. మేం చెప్పేది నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. నువ్వేం చెప్పినా ఇది జరిగే పని కాదు లవ్లీ. అక్క ప్లీజ్, చిన్నపిల్లలా చేయకండి. ఈ టైంలో ఆలోచించాల్సింది మన గురించి కాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మనం కట్టాల్సిన 8 ఫ్లాగ్ గురించి. నువ్వు చెప్పేది మాకు అర్థమవుతుంది లవ్లీ. ఓయ్, నువ్వు ఒప్పుకుంటే మనం ముగ్గురం కలిసి ఒక టీమ్ గా ఏర్పడదాం. ఏ ఆట అంటే ఆ ఆట ఆడడానికి మేము రెడీ. చూడు లవ్లీ, మనం ముగ్గురం కలిసి ఆడావంటే ఏ ఆటైనా గెలుస్తాం. ఏమంటావ్? మీనాక్షక్క చెప్పేది నిజం. చూడలవలి, మనం ముగ్గురం ఒక జట్టుగా ఆడదాం, సరేనా? నీతో కలిసి ఆటలాడడానికి మాకు అభ్యంతరం లేదు, నిజంగా. సరే అక్క, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను. చూశారుగా అత్తయ్య, అంతా తలక్రిందులైపోయింది. చాలా ఆశపడ్డాను ఈ ఆటల పోటీల వల్లనైనా మా కోడల మధ్య ఏర్పడిన దూరం తగ్గిపోతుందని, వాళ్ళు ఒక్కటవుతారు అని. కానీ ఏం లాభం? రోజు రోజుకి వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది. అత్తయ్యగారు, నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. అమ్మా కౌసల్య, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మాట్లాడడానికి బదులుగా వాళ్ళని కలిపే ప్రయత్నం చెయ్యాలి. ఒకటిగా ఉంటే ఎంత లాభమో వాళ్ళకి తెలియాలి. విడిగా ఉన్న ముత్యాలన్నీ కలిపితే కదా మనం ముత్యాల దండ వేసుకోగలం. ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే చాలు. ఏమంటావ్? అది సరే అత్తయ్య, వాళ్ళు ఒక్కటవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ విషయం గురించి నువ్వేం బెంగపడుకో కౌసల్య. నువ్వు అలా చూస్తూ ఉండి చాలు. నీ కోడళ్ళందర్నీ నేను ఎలా దారిలో పెట్టేస్తానో. నేను కిట్టు బావు గారు, ఉమేష్ బావు గారితో మాట్లాడాలి. వాళ్ళిద్దరైతేనే మీనాక్షి గౌరక్కలకి నచ్చ చెప్పగలరు. వెంటనే మాట్లాడాలి. కిట్టు కిట్టు, అంతలా అరవక్కర్లేదు, నాకు బానే వినపడుతుంది, చెప్పండి. సబ్బు పెట్టెలు షాపులో ఎన్నున్నాయి? 5 పెట్టెలు. బాగా చెక్ చేసావా? నేను చెప్పిన మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి స్వయంగా చెక్ చేసుకున్నా. అలా మాట్లాడుతున్నావేంటి కిట్టు? ఇంతకు ముందు పొరపాటున తప్పు చెప్పావు కదా, అందుకే ఇంకొకసారి మళ్ళీ చెక్ చేయమన్నాను. ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సిన విషయం ఏముంది? ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందన్నయ్య గారు. నిజంగానే ఈ కిట్టు వల్ల నీకు ఎప్పుడు ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇకపై నా వల్ల ఎలాంటి నష్టం జరగనివ్వను. సర్లే, పర్వాలేదు. పర్వాలేదా? అంటే నా బాధ మీకు పట్టదన్నమాట. మీరే చెప్పండి, గౌరీ వదిన గారు మీనాక్షి దగ్గరికి వెళ్ళి నన్ను అన్నేసి మాటలు అనాల్సిన అవసరం ఏమొచ్చిందని? నా వల్ల ఎప్పుడు మీ వ్యాపారానికి నష్టమే వస్తుందట. కిట్టు, నేను ఏం అడిగితే నువ్వేం చెప్తున్నావు? ఊరుకున్నాను కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు. నేను కూడా మాట్లాడగలను. నేను మాట్లాడితే గొడవ పెద్దదవుతుంది. ఏం లాభం? అలాగా? గొడవ పెరిగితే పెరగనివ్వండి. నా వల్ల మీకు నష్టం వస్తుంది అనుకుంటే నేనే తప్పుకుంటాను. ఇప్పుడు గనక వీళ్ళతో మాట్లాడితే గొడవలు ఇంకా పెద్దవైపోతాయి. లేదు, వీళ్ళతో మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు. బ్రహ్మాండం! ఓహోహో! అరే ఆర్తి, నువ్వు పెట్టిన చిన్న నిప్పు రోజు రోజుకి పెరిగి అగ్నిగుండం అయిపోయిందనుకో. అరే ఆర్తి, నువ్వు ఏం చేసినా సరే దాన్ని తిరుగుండదు. హలో, నమస్తే, నేను ఆడవాళ్ల ఆటల పోటీ కమిటీ నుంచి మిస్ భానుమతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. రేపు మధ్యాహ్నం మేము మీ ఇంటికి వస్తున్నాము. రేపు మేము పోటీల కోసం మీకు కొన్ని టెస్టులు చేస్తాము.
మీ ఇంట్లో కోడళ్ళు గనక ఆ టెస్ట్ పాస్ అయితే అప్పుడే ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేయగలరు. సరే అలాగేనండి. ఓకే బాయ్. చూడండి, మీరందరూ ఫస్ట్ రౌండ్ కి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. మేం రెడీగా ఉన్నాం. సరే అయితే మొదటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు వెనక్కి తిరగకుండా మీ వెనక ఉన్న గోడ రంగు ఏంటో చెప్పగలరా? ఆగండి ఆగండి, మేం ముందే చెప్పాం కదా మీరు తిరిగి చూడకుండా సమాధానం చెప్పాలని. అప్పుడే మాకు తెలుస్తుంది మీ ఇంటితో మీకెంత అనుబంధం ఉంది అనేది. అంటే అది వెనక ఉన్న గోడ రంగు మీకిచ్చిన టైం అయిపోయింది. మీరైనా చెప్పగలరా? ఏంటి నేనా? అది వెనక ఉన్న గోడ రంగు మీకిచ్చిన టైం అయిపోయింది. మీరైనా చెప్పగలరా? ఇందులో మేము చెప్పడానికి ఏముందండి? ఏ రంగు అయితే ముందు వైపున్న గోడకుందో అదే రంగు వెనక వైపున్న గోడకుంటుంది. అక్క వెరీ గుడ్. ఎంతైనా మీరు తెలివిగలవాళ్ళు. సరేనండి, ఇప్పుడు వేసే ప్రశ్న మీకు. మీ ప్రశ్న ఏంటంటే మీ లెఫ్ట్ వైపు ఉన్న పూల కుండీలో ఎన్ని పూలున్నాయి? ఐ నో నాకు తెలుసు. అది యాక్చువల్లీ 15 ఉన్నాయి. ఆర్ యు షూర్? యా, ఐఎమ్ షూర్. చూడండి, ఇప్పుడు మళ్ళీ మీ వంతు వచ్చింది. ఈసారైనా మీరు కరెక్ట్ జవాబు చెప్తారనుకుంటున్నాను. నువ్వే కాపాడాలి. చూడండి, మీనా వాళ్ళ అమ్మమ్మ కూతురికి ఒకే కూతురుంటే తన పేరు ఏమై ఉంటుంది? మీనా వాళ్ళ అమ్మమ్మకి ఒక నిమిషం. మీనాకి అమ్మమ్మకి కూతురికి కూతురు. కౌశల్య గారు, మీరు చెప్పడానికి వీల్లేదు. అదేనండి, అదే తన పేరు. మీనయ్య కదా అత్తయ్య? కరెక్ట్ గా చెప్పారు. ఇక చివరి ప్రశ్న మీరు చెప్పాలి. అడగండి. మీరొక్క విషయం చెప్పండి. మీరిప్పుడు నిల్చున్న దగ్గర నుంచి మీ ఇంట్లో కిచెన్ ఎన్ని అడుగుల దూరంలో ఉందో చెప్పండి. నాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి మా ఇంట్లో కిచెన్ లోకి 15 అడుగులు. ఒకసారి నడిచి చూపించండి. దాందే ఉంది, చూడండి. ఓరి దేవుడో, 15 అడుగుల కన్నా దూరమే ఉంది. ఇప్పుడేం చేయాలి? ఓ పని చేస్తాను, జంప్ చేస్తాను. థ్యాంక్ గాడ్, 15 అడుగుల్లో వచ్చేసాను. లవ్లీ, ఏం గెస్ చేసావు? పర్ఫెక్ట్ గా సరిపోయింది. మీరందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? నేను ఎప్పుడు ఇలాగే ఆడుతూ పాడుతూ కిచెన్ లోకి వెళ్తాను. రోజు ఇంతే. కావాలంటే అడగండి. తను అందరికన్నా చిన్నది కదా, అందుకే కొంచెం అల్లరి ఎక్కువ. అంతే కదా అత్తయ్య? చాలా అల్లరి. చాలా బాగుంది. మాకు కూడా ఇలా ఆడుతూ పాడుతూ అల్లరి చేసే ఆడపిల్లలే పోటీలో కావాలి. అప్పుడే కదా సరదాగుంటుంది.
కానీ మీరు నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు రేపు తెలుస్తుంది.